అంటే ఇవన్నీ పక్కన పెడితే ఇప్పటికైనా సరే, ఇప్పుడు ఆయన ఫార్మర్ డీజీపీ అండ్ ఫార్మర్ సిబిఐ డైరెక్టర్ చెప్పారు, తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ క్వశ్చన్ చేయాలి కదా ఈ విషయం. అసలు బేసిక్ ఫండమెంటల్ మీరు ఎట్లా మిస్ అయ్యారని అడగాలి కదా వాళ్ళు కూడా, పార్టీ వైపు నుంచి కూడా. ఇవన్నీ కాదు సార్, ఇప్పటికీ వాళ్ళ చేతిలో, తెలుగుదేశం పార్టీ చేతిలో ఒక వెపన్ ఉంది. డైరెక్ట్గా గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళటం, వెళ్ళి అయ్యా మీ దగ్గర పర్మిషన్ తీసుకున్నారా లేదా వాళ్ళు చెప్పట్లేదు, తీసుకోకపోతే మీరు డైరెక్ట్ చేయండి అంటే గవర్నర్ కంటే ఇంత ఓపెన్ అయిన తర్వాత ఆయన దాచుకోలేని పరిస్థితి వస్తుంది, తీసుకోలేదనే మాట వస్తుంది. దట్ ఇట్ సెల్ఫ్ వీళ్ళకి ఒక బలం చేకూరుతుంది. మీరు చెప్పాక హిచ్కాక్ స్టోరీ ఇది. రాకపోవచ్చు అంటారా? మనీ లాండరింగ్ సెక్షన్ అక్కడ పెట్టలేదుగా. ఇప్పుడు నేను ఐ స్పోక్ టు కపుల్ ఆఫ్ లాయర్స్ అండి, మనీ లాండరింగ్ అది పెడితేనే అది బెయిల్, నాన్ బెయిలబుల్. ఇప్పుడు పెట్టినవన్నీ బెయిలబులే. ఒకసారి అనుకున్నది ఒకటి అయ్యేది ఒకటి అంటారు కదా. ఈ ఆవేశం, ఉత్సాహం జగన్మోహన్ రెడ్డి గారికి రాజు నుంచి రాజభక్తి ప్రదర్శించడంలో వాళ్ళు ఎప్పటికప్పుడు తప్పుడు లేస్తున్నారు. సరే, పోలీసులు తప్పుడు చేశారు, ఇప్పుడు మరి అడ్వకేట్ జనరల్స్ ఇల్లు వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు మాత్రం ఏం చేస్తారండి, వాళ్ళు కూడా కొంతమంది బ్లాక్ షీట్లు ఉంటారు. అంటే కొంతమంది పర్ఫెక్ట్ ఉంటారు, మీరు ఎక్కువ మంది 80 కొంతమంది అని ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసి పోయి నచ్చినాడు ఉంటారు వాళ్ళకి. అయితే ఇదంతా జరగనిచ్చిన తర్వాత సినిమా చూద్దాం అనుకుంటారు. ఇదంతా బిగ్ బాస్. ఆయన నాకేం తెలుసు, నేను ఏదో మీటింగ్లో ఉన్నాను, అవునా అంటారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి టీడీపీ క్యాడర్ సానుభూతి పనికి కూడా ఒక ఇంత చెడులో కూడా మంచి జరిగింది. ఏంటంటే వీళ్ళు దరిదాపుల్లో బీజేపీ కూడా రాలేదు. ఇప్పుడు కొద్దిగా కొంతమంది బీజేపీ పట్ల అతనితో లేకపోతే అరాచకం చేస్తాడు, చంద్రబాబు గారు ఇబ్బంది పెడతాడు, సాయం ఉండాలి, సహాయం కావాలి, ఇలాంటి అపోహలో కొంతమంది ఉన్నారు. ఆ భయం అయిపోయింది. చంద్రబాబు గారు రాష్ట్రంతో భయం మొత్తం తీసేసాడు. ఇంకా టర్బులెన్స్ వెదర్ కాదు, క్లౌడ్స్ క్లియర్ అయిపోయింది కదా. గొడవతో బాగుందంటే వెళ్ళిపోతుందని భయం. ఆ బాగు వచ్చిందని మనం కొంచెం భయం పడుతుంది, అది క్లియర్ అయిపోయింది. కాబట్టి టీడీపీ ఒంటరిగా వెళ్తామని ఏం కాదు. రైట్. సో క్లారిటీ వచ్చేసి వాళ్ళకి టీడీపీ కమ్యూనిస్ట్ వెళ్తారు. పవన్ కళ్యాణ్ గారు రావచ్చు, అప్పుడు రావాలంటే బీజేపీ కూడా వదిలేసి రావాలి. కానీ వైసీపీ చూస్తే భయం. ఎందుకంటే 4 ఏళ్ల క్రితం వెళ్ళిపోయి చేయకూడదు. ఏ కారణం చేస్తారంటే బీజేపీ చాలా మంది మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడితే చాలా పెద్ద మనిషి, మంచి ఉంటుంది. ఆయన ఫాలోవర్స్, ఆయన లీడర్స్, బాబు సంఘ నాయకులు ఏం మాట్లాడుతున్నారంటే చాలా అబ్యూజివ్గా మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు మా బయట చూసి కూడా మీరు పొత్తులో వెళ్ళాలనుకుంటున్నారు, కలిసి పోటీ చేద్దామనుకుంటున్నారు, ఈ టైప్ మాట్లాడితే ఓట్లు ట్రాన్స్ఫర్ ఎలాగవుతాయి అని చాలా సమయంలో మేము విశ్లేషణ చేసినట్టు కూడా పవన్ కళ్యాణ్ గారు అది ఇలా మాట్లాడిన మాటలు విన్నా కానీ చాలా సమయంలో పాటిస్తాం. కూడా అలాగే మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళ పొత్తులు ఎందుకు వచ్చిన వాళ్ళ అధిష్టానం గవర్నమెంట్ ముందుతారు. మీరు మూసుకోవాల్సిన అవసరం లేదు. ఇండిపెండెంట్ అనలిస్ట్ గా మీకు అవసరం లేదు. మాకే అభ్యర్థిగా ఉంటుంది వాళ్ళు మాట్లాడేది. ఆటోళ్ళకి ఇంకెంత బాధ ఉంటుంది. ఓట్లు వేస్తారు రేపు వస్తారా ఆ బడ్జెట్స్ వచ్చాకి అందరికి ఓట్లు వేస్తారు. దాసరావు ఏం మాట్లాడుతున్నాడు? చంద్రబాబు నాయుడు ఆయన ఏమని చేసాడు? నిన్న కాకమన్నా ఈ రెడ్డి అందరూ మమ్మల్ని మోసం చేసి వీళ్ళేం చేయమన్నాడు. ఇప్పుడు మళ్ళీ మొన్న ఇంకోసారి ఏమో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చెప్తే నువ్వెవడో పొత్తు పెట్టుకోమని పోతాడు. ఆ పార్టీ కదా, నేను నువ్వు చెప్పకూడదు కదా. లేదండి, వాళ్ళు దే నీడ్ టు హ్యావ్ సమ్ క్లారిటీ, మోర్ క్లారిటీ. జనసేనకి మరింత క్లారిటీ రావాల్సిన అవసరం. ఆయనే కాదు సార్, ఏది కింద వరకు కూడా క్లారిటీ రావాలి. ఆయన ఒక్కడికి క్లారిటీ ఉంటే సరిపోదు, కింద వరకు రావాలి. ఎందుకంటే ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వలేదు, పైగా బీజేపీ కూడా ఉంది, దాని కుట్రలు ఉంటాయని భయం ఉంది అందరికీ. ఏంటంటే టీడీపీ కొంతవరకు పరిమితి ఇవన్నీ జరగట్లేదని చెప్పి ఉక్రోషంతో చూసుకోవాలన్నారు. బీజేపీ కుట్ర చేసేంత బలం ఆంధ్రప్రదేశ్లో ఉందని నేనైతే అనుకోవట్లేదు సార్. బీజేపీ బలం లేకపోయినా కుట్ర చేయడానికి అయితే బలం ఉంది కదా.
బలం లేదు, బుర్ర ఉంది. బలం లేదు కాబట్టి ఆ బాటిల్ అది బలం ఉందనుకోండి తెలంగాణలో బయట అదే అక్కడ బలం లేదు కాబట్టి అవడవడం మీద పరాణ జీవుల్లో పారాసైట్స్ అండి. రైట్. ఇంకొకటి కంచం నుంచి తీసిద్దామని చెప్తున్నారు. అది అలాగే సో ఒక క్లారిటీతో వచ్చారు శ్రీనివాస్ గారు. ఫైనల్గా మీరు చెప్పండి రాజేష్ గారు. అంటే ఇక రెండు ఇందాక రాఘవేంద్రరావు గారు ఆయన ఎక్కడ మాట్లాడరు. ఈ సో టైట్ లిప్డ్, ఎంత హుందా అయిన వ్యవహారం ఆయన డైరెక్టర్. ఫస్ట్ టైం నోరిప్పారు ఆయన. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఇలా అవుతుంటం చూసి అంబేద్కర్ విగ్రహాలు మౌనంగా రోధిస్తున్నాయి, విచారిస్తున్నాయి అన్నారు. భువనేశ్వరి గారు షీఈస్ టైట్ లిప్డ్. ఫస్ట్ టైం ఆవిడ బయటకు వచ్చింది. దుర్గమ్మ గుడికి వెళ్ళి పూజ చేసుకొని నా భర్తకి రక్షణ కల్పించమ్మా అని చెప్పి వేడుకొని చాలా హుందాగా మాట్లాడారు. బాలకృష్ణ గారు 16 నెలలు తను జైల్లో ఉన్నారు కాబట్టి కనీసం 16 నిమిషాలైనా చంద్రబాబు గారిని జైల్లో పెట్టారు. సో వీళ్ళు మాట్లాడినప్పుడు వీళ్ళ టోన్ అండ్ టెనర్ గమనించండి. సాఫ్ట్గా, అంటే టు ద కోర్ మాట్లాడారు. వీళ్ళెప్పుడు జనజీవనంలోకి నేరుగా వచ్చి బాలయ్య బాబు మాట్లాడింది సినిమా పరంగా మాట్లాడింది అది ఇక్కడ కన్సిడరేషన్లో తీసుకోమాకండి. పొలిటికల్గా ఎప్పుడు ఇట్లా నేరుగా వచ్చి మాట్లాడాల. సో మెనీ వాయిసెస్ ఆర్ కమింగ్ ఇన్. ఎండ్ ఆఫ్ ద డే ఇది ఎటుకు దారి తీస్తుందని మీరు అనుకుంటున్నారు? ఫైనల్గా చెప్పండి. ఇప్పుడు మీకు ఇక్కడ మనం చరిత్ర నుంచి కొన్ని గుణపాఠాలు నేర్చుకోవాలండి. ఇటువంటి ఇన్సిడెంటే గతంలో కూడా జరిగింది ఒకటి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మనకి విప్లవ రచయితగా బ్రహ్మాండమైన పేరు ప్రతిష్టలు ఉన్న శ్రీశ్రీ గారు ఒక కవి సమ్మేళనంలో నన్నయ్య తిక్కన సాహిత్యాన్ని చదవండి అని చెప్పారంట. ఒక శ్రీశ్రీ గారిని గట్టిగా ఫాలో అయ్యే ఒక యువ కవి లేసి, అదేంటండి మీరు విప్లవ రచయిత, మీరు సనాతన సాహిత్యం గురించి ప్రస్తావిస్తూ ఉన్నారు, వాళ్ళని చదవమంటున్నారు అని అంటే, ఏమి రాయొచ్చో కాదు, అటువంటి వాళ్ళని చదివితే ఏమి రాయకూడదో తెలుస్తుంది సమాజానికి. వాళ్ళు కొన్ని విలువలు పాటించారు, ఏది చెప్పకూడదో సమాజానికి అది తెలుస్తుంది అటువంటి చదివితే అని చెప్పారంట. అట్లాగే చరిత్రలో జరిగిన కొన్ని సంఘటనలు కనుక మనం తెలుసుకొని గుణపాఠం నేర్చుకోకపోతే, ఇప్పుడు జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, కరుణానిధి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కరుణానిధి గారు ముఖ్యమంత్రిగా ఉండగా జయలలిత గారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత తిరిగి జయలలిత గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కరుణానిధి గారిని అర్ధరాత్రి ఇట్లాగే ఇంట్లోకి జొరబడి ఆయన లుంగి ఊడిపోతుంటే కూడా అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న కరుణానిధి గారి మేనల్లుడు మురసలీమారన్ గారు అడ్డుపడుతున్నా కూడా పోలీసులు కేంద్ర మంత్రిని కూడా నెట్టేసి కరుణానిధి గారిని ఈడ్చుకొని తీసుకెళ్లారు. ఏ సెల్లో అయితే జయలలిత గారు ఉన్నారో అదే సెల్లో కరుణానిధి గారిని పెట్టారు. కానీ తర్వాత అంతిమంగా ఏం జరిగింది? 94 సంవత్సరాల వయసులో సహజ మరణం కరుణానిధి గారికి దక్కింది. కానీ జయలలిత గారు ఆమె చనిపోకుండా ఉండున్నట్టయితే సుప్రీంకోర్టు శిక్షతో జైలు జీవితం గడిపి ఉండేది. ఆమె కరుణానిధి గారి మీద కక్ష తీసుకొని ఉండొచ్చేమో, కానీ ఆమె అవినీతి ఎస్టాబ్లిష్ అయింది. ఆమె సహచర శశికళ సంవత్సరాల తరబడి జైలు శిక్ష అనుభవించింది. అదే కేసులో ఈమె కూడా శిక్ష కన్ఫర్మ్ అయింది. కాకుంటే ఏంటంటే అప్పటికి ఆమె చనిపోయింది. చనిపోకుండా ఉండనట్టయితే ఆమె కూడా జైలు జీవితం బతికిపోయింది. జరిగింది అదే. ఇవాళ చంద్రబాబు నాయుడికి మీద ఏదో కక్ష తీర్చుకున్నానని చెప్పని జగన్మోహన్ రెడ్డి భావిస్తూ ఉండుండొచ్చు. అంతిమంగా జరిగేది ఏంటి అంటే కరుణానిధి గారి లాగానే చివరి వరకు తలెత్తుకొని చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. తల దించుకొని జయలలిత గారి లాగా గిల్టీగా మీ మీద మోపబడిన కేసులు, వాటిలో ఉన్న డాక్యుమెంట్ ఎవిడెన్స్, వాటి కేసుల ఇంటెన్సిటీ ఇవన్నీ చూసినప్పుడు రేపు అంతిమ ఫలితం ఏంటి అనేది ఆ చరిత్రను చూసైనా గుణపాఠం తెచ్చుకోకపోతే ఇదే కక్ష సాధింపు ధోరణులు కనుక అవలంబిస్తే అంతిమంగా జరిగేది ఆ పర్యవసానమే. రైట్. థ్యాంక్ యూ రాజేష్ గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా ప్రొసీజర్ ఏంటి, అప్సన్ రాజేష్ గారు చెప్పారు. 7 రేస్ కోర్స్ రోడ్ ఏం చేసింది శ్రీనివాస్ గారు చెప్పారు. సో అంతిమంగా రేపటికి మరింత క్లౌడ్స్ క్లియర్ అవుతాయి. ఇప్పటికే క్లియర్ అయినాయి. ఎవరున్నారు పాత్రధారులు ఎవరు, హిచ్కాక్ స్టోరీలో ఎపిసోడ్ 2 రేపు చూద్దాం మనం. థ్యాంక్ యూ వెరీ మచ్.